స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. నేను మీతో మాట్లాడాలి అనుకున్న అంశం, ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా, ఎన్ని మనం చూస్తూనే ఉన్నా, ఇంకా మనం మోసపోతూనే ఉన్నాం అనేదానికి నిదర్శనం ఇప్పుడే నేను సేకరించిన సమాచారం. భారతీ వెంచర్స్ అనేటువంటి సంస్థ ప్రీ లాంచ్ అనేటువంటి ఆఫర్ పేరుతో 200,00,00,000కు పైగా కుచ్చుటూపు పెట్టింది అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది కొంపల్లిలో జరిగినటువంటి అంశం. పాపం ఆల్మోస్ట్ ఆల్ ఎంతోమంది దాదాపుగా ఈ ప్రీ లాంచ్ ఆఫర్‌లో మోసపోయారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ అతని అహూజా అనే వ్యక్తి ఈ మోసానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇది మనం ఎన్నో సైబర్ క్రైమ్‌లు చూస్తున్నాం. ఎన్నో ఫ్రీలాన్స్ ఆఫర్‌లు ఇంత మునుపు జరిగాయి. అయినా ఇంకా ప్రజల్లో ఏమాత్రం కూడా ఈ జాగరూకత లేకపోతే ఇలాంటివి చేస్తూనే ఉంటారు. ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఎందుకండి ఈ ఫ్రీలాన్స్ ఆఫరు? నేను కూడా ఇందులో మోసపోవాలి అనుకున్న ఒక వ్యక్తినే నిజానికి. నేను ప్రగతి నగర్‌లో కొనుక్కోవడానికి ముందు నేను వాసవి అర్బన్ అనేటువంటి ఒక ఏదైతే వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అనేటువంటి ఇంజినీరింగ్ కాలేజీకి పక్కనే కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. దాదాపుగా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల వారు కొంత చూసే ఉంటారు లేదా వినే ఉంటారు. వాసవి అనేటువంటి చాలా ఫేమస్, నిజంగానే ఫేమస్, అందులో సందేహం ఏం లేదు. కానీ ఫ్రీలాన్స్ అన్నప్పటికీ మనం కొంతమంది కొన్ని రకాలుగాను ఇది వాసవి అంటే మీకు తెలుసో తెలీదో, దీనికి విజయ్ కుమార్ అనేటువంటి ఆయన ఈ వ్యవస్థాపకుడు దీనికి. ఆయన చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, లేదు అని చెప్పట్లేదు, మోసం చేసేటువంటిది అనేది కాదు. కానీ ఫ్రీ లాంచ్ అనే పేరులోనే మనకి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏమిటి అంటే, ఈ రోజున మీకు 30,00,000కే మేము ఇచ్చేస్తున్నాం. ఒక్కసారికి ఇమ్మీడియట్‌గా మీరు కట్టేస్తే మేము ఇచ్చే రోజుకి అది 70,00,000 అవుతుంది అంటారు. ఎప్పుడు ఇస్తారు ఏమిటి? ఇవన్నీ ప్రశ్నార్థకం. ఇది చాలా కష్టమైన అంశం అండి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇది నిజంగానే అది 5 ఏళ్ళకి వస్తుందో తెలీదు, 8 ఏళ్ళకి వస్తుందో తెలీదు. ఇప్పుడు మనకి ఇల్లు కావాలంటే ఉండడానికి ఇల్లు కావాలా? లేదా ఎప్పుడో ఇంద్రభవనం లాంటి ఇల్లు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనకు ఉంటే 15,000, 20,000 రెంట్ తగ్గుతోంది కదా! అదే 8 సంవత్సరాలు అనుకోండి, ఆటోమేటిక్‌గా మీ డబ్బు మీరు కట్టే 35,00,000 70,00,000 అవుతుంది కదా! ఎందుకు మీరు ఇలా ఆలోచించట్లేదు? డబ్బులు ఊరికే రావని గుండాయన అంటూనే ఉంటాడు మనకి, లలితా జ్యువెలరీ ఆయన. అయినా ఎన్ని జరిగినా భారతదేశంలో ఎన్ని సైబర్ క్రైమ్‌లు జరిగినా, ఎన్ని జరిగినా ఊరకే వస్తున్నాయంటేనే ఆ లింకులన్నీ కెలుక్కుంటారు. మళ్ళీ డబ్బు నష్టపోతారు. అయి మన ఈరోజు 20,00,000 పెట్టిందంటే, 18, 20,00,000 పెట్టిందంటే 60,00,000 ఎక్కడి నుంచి ఇస్తాడండి? ఊరికే ఎలా ఇస్తాడండి? మీరు అసలు ఆలోచించండి. ప్రజలందరూ ఆలోచించండి ఒక్క మాట. నా మాటను ఒక్క మాట ఆలోచించండి. ఎలా ఇస్తారండి? ఎవరిస్తారండి? ఎక్కడిస్తారండి? భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడైనా జరిగే పనేనా? కాదు గదా! అయినా ఎందుకండి ఇంకా మోసపోతారు. ఇది ఏమాత్రం ఇంకా ప్రజల్లో చైతన్యవంతులు కావట్లేదంటే నాకెందుకో ఇంకా బాధగా ఉంది. మనం ఈ 2024 నుంచి 25కి దగ్గరలో వెడుతున్నాం. అయినా కూడా ఇంకా ప్రజలు మోసపోతున్నారంటే బాధగా ఉంది నాకు. ఎందుకంటే మన కళ్ళ ముందే అన్నీ తెలుస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. అయినా ఎవరో పెడుతున్నాడు, భారతీ వెంచర్స్ అంటాడు, అహూజా అంటాడు, వాడికి డబ్బులు కట్టేశారు. 200,00,00,000 లబోదిబోం అంటున్నారు. ఇప్పటికిప్పుడు నేను చేస్తున్న వీడియో ఇది. అవన్నీ మీకు తెలియకపోవచ్చు.
ఇదే ఫ్రీలాన్స్ ఈవెంట్స్ చాలా జరిగాయి, చాలా మోసాలు జరిగాయి, అవన్నీ బయటకొచ్చాయి. అయినా ప్రజల్లో మార్పు రావట్లేదు. ఏం చేస్తాం? మీలో మార్పు రానంత వరకు, లేదా ప్రజల్లో మార్పు రానంత వరకు, లేదా ఏదో నేనిప్పుడు 30,00,000 కట్టేస్తే నాకు 70,00,000 కోటి రూపాయల బిల్డింగ్ వచ్చేస్తుంది అనే అటువంటి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నంత వరకు ఎవరు ఎవరిని ఏం బాగు చేయలేరు. ఇది ఈ మోసాలు ఈ ప్రపంచంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో, ఆలోచించుకోండి. ఎవరైనా ఇలాంటి వాటిల్లో ఫ్రీలాన్స్‌లో పెట్టేటువంటి వాళ్ళు మీకు మీరే ఆలోచించుకోండి. దీంట్లో నేను ఏదో అవేర్‌నెస్ చేయడానికి ఈ వీడియో చేశానే తప్పితే, ఇది ఇప్పటికిప్పుడు విని చేశానే తప్పితే, ఆహ్, కొంతమంది ఆశ ఉండొచ్చు. కానీ అత్యాశ మాత్రం పనికిరాదు. ఇది ఏ నేను చెప్తున్నాను కదా! నేనే ఒక బాధితుడిని ఉండేవాడిని. కానీ నేను కొంచెం ఆలోచించుకున్నాను. ఆలోచించుకున్న తర్వాత నాకు దానికి ఇల్లు కావాలనుకున్నాను కదా! ఎప్పుడో 7, 8 ఏళ్ల తర్వాత నాకెందుకు అని ఒక అడుగు వెనకేసాను. ఆ వెనకేసిన అడుగే నన్ను రక్షించింది. అందుకే ఈ వీడియో మీకు చేసి చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. చేశాను. ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి. మీరు ఇది చూడండి. ఇవి చాలా జరిగాయి. అయినా కొంతమంది బాధితులు ఇప్పటికిప్పుడు 200 కోట్లు భారతీయ వెంచర్స్ కొంపల్లి అంటే సామాన్యమైన అంశం కాదు. రియలైజ్ అవ్వండి. డబ్బు ఊరికే రాదు. కొద్దిగా మీరు ఏం చేయాలనుకున్నా కొంచెం ఆలోచించండి. ఆలోచించి దాన్ని చేయండి. ఇదే నేను మాట్లాడాలనుకున్న అంశం. దయచేసి గమనించండి.